ఒక భక్తుడు కాలినడకన తిరుమలకి బయలుదేరతాడు. అతనికి తిరుమల ఆలయంకి వెళ్ళే దారి తెలియకపోవడంతో కనిపించిన వారిని అందరినీ అడిగి తిరుపతికి చేరుకుంటాడు. అయితే అప్పటికే సాయంత్రం అవ్వడంతో త్వరగా స్వామివారి దర్శనం చేసుకోవాలని కొండ ఎక్కడం ప్రారంభించాడు. కొంతసేపటికి చీకటి పడడంతో దారి తప్పి భయంకరమైన శేషాచలం అడవుల్లోకి చేరుకుంటాడు. ఇలా ఎంత దూరం నడిచినా స్వామివారి ఆలయం కనిపించకపోవడంతో భయం వేస్తుంది. ఆ అడవిలో తిండి నీళ్లు లేక చాలా అలసిపోయాడు. అప్పుడే అడవిలో భయంకరమైన క్రూరమృగాల అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఆ భక్తుడికి ఏం చేయాలో అర్థం కాక ఒక నున్నటి బండరాయి మీద ఎక్కి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తాడు. అప్పటికే 2 పెద్ద పులులు ఆ బండరాయి చుట్టూ తిరుగుతూ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. సరిగ్గా అప్పుడే ఆ భక్తుడికి హమ్ అనే ఒక వింత శబ్దం వినిపిస్తుంది. వెంటనే ఆ భక్తుడు లేచి చూస్తాడు. ఎదురుగా ఒక అద్భుతమైన వరాహ రూపం చూస్తాడు. ఆ శ్వేత వరాహస్వామి ఆ భక్తుడి భుజం తట్టి ముందుకు తీసుకెళ్తుండగా ఆ భయంకరమైన పెద్ద పులులు ఆ వరాహస్వామిని చూసి భయంతో వెనక్కి వెళ్ళిపోతాయి. వరాహస్వామి ఆ భక్తుడిని ఆ దట్టమైన అడవి నుండి బయటకు తీసుకువచ్చి స్వామివారి ఆలయానికి చేర్చి అదృశ్యమవుతారు. ఆ భక్తుడు బాధపడుతూ ఉంటే అప్పుడే వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి బయటకు వస్తున్న అర్చకుడు, "ఏమైంది నాయనా, అంతలా బాధపడుతున్నావు?" అని అడుగుతారు. అప్పుడు ఆ భక్తుడు జరిగిందంతా అర్చకుడికి చెప్తాడు. "నేను వచ్చింది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి. ఆపదలో ఉన్నప్పుడు రక్షించమని వేడుకుంది కూడా వెంకటేశ్వర స్వామిని. కానీ నా కోసం వరాహస్వామి ఎందుకు వచ్చారు? వెంకటేశ్వర స్వామి కదా రావాలి" అని అడుగుతాడు. అప్పుడు ఆ అర్చకుడు, "ఈ సమస్త తిరుమల క్షేత్రానికి అధిపతి ఆ ఆది వరాహస్వామి. సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఈ తిరుమల క్షేత్రంలో ఉండటానికి ఆ వరాహస్వామి అనుమతి తీసుకున్నాడు. నీకొక రహస్యం చెప్పనా? వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఏ భక్తుడు వచ్చినా వాళ్ళు ఏ కష్టంలో ఉన్నా వాళ్ళని రక్షించి వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యేలా చూసే బాధ్యత వరాహస్వామిదే" అని చెప్పాడు.